అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. మనం ఈరోజు సల్ల పునుగులు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక గ్లాసు మైదా పిండి, ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ, 2 స్పూన్లు బొంబాయి రవ్వ, చిటికెడు సోడా ఉప్పు, కొంచెం ఉప్పు తగినంత. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. రెండు గ్లాసులు పెరుగు, ఆ గ్లాసుతోని 2 గ్లాసులు పిండి, 2 గ్లాసులు పెరుగు. గ్లాసు, ఒక గ్లాస్ వేసాక మంచిగా కలుపుకొని ఇంకో గ్లాస్ పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ పెరుగు సరిపోలేదు కూడా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకొని 1 గంట నానబెట్టుకోవాలి. మూత పెట్టి 1 గంట నానబెట్టుకోవాలి. మంచిగా కలిపి పిండి 1.5 గంట పెట్టినాం. అది నానింది. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని పిండి కలుపుతాం మంచిగా. కళాయి వేడైంది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. పునుగులు మునిగేటట్టు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ సిమ్లో పెట్టుకొని ఇది కాగుతుంటే నేను పిండి కలుపుకుంటా. పిండి చూద్దాం ఎలా ఉందో. ఇగో చూడండి, మంచిగా నానింది పిండి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇగో చూడండి, మంచిగా నానింది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే గుల్లగా వస్తాయి మంచిగా. నూనె వేడైంది. ఇప్పుడు బోండాలు వేసుకుందాం. సల్ల పునుగులు. ఇలా చిన్నగా పెట్టుకొని వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్లో పెట్టుకోండి. మంచిగా ఎగుతాయి. ఇక ఇలా వేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో మంచిగా చిన్నగా వేసుకోవాలి పునుగులు. చూడండి, మంచిగా కలర్ఫుల్గా ఏగుతున్నాయి. ఇట్లా మంచిగా వేగాలి. మంచిగా వేయించుకొని తీసుకోవాలి. సల్ల పునుగులు పొద్దున్నే టిఫిన్కైనా పనికొస్తాయి, సాయంత్రం స్నాక్స్ అయినా పనికొస్తాయి. పిల్లలకి చేసి పెట్టచ్చు. అర్జెంటు కావాలంటే అప్పటికప్పుడు కలిపి పెట్టచ్చు, చేసి పెట్టచ్చు. అన్నీ ఇట్లా కాల్చుకొని ఇవన్నీ ఇట్లా తీసుకోవాలి.
సిమ్లో పెట్టుకొని తీసుకోండి మంచిగా. అన్నీ మంచిగా నూనె శుభ్రంగా వడిసేదాకా ఇట్లా తీసుకొని పిండి లాస్ట్ వాయింది. కొంచెం పిండి ఉంటే ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కట్ చేసి కలిపినాం. ఇది ఒక వెరైటీగా ఎట్లుంటుందో చూద్దాం టేస్ట్ అని. ఇగో చూడండి, ఇవి కరివేపాకు జీలకర్ర వేసినాయి. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇవండి ఈరోజు సల్ల పునుగులు. మీకు ఎవరికన్నా సల్ల పునుగులు ఇష్టమైతే కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సల్ల పునుగులు మీకు నచ్చినట్టయితే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలనాటి అమ్మ రుచులు ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో అవుతుంది. తప్పకుండా చూడండి, చూసి కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా కావాలంటే మేము చేసి చూపిస్తాం. మీ ఫ్రెండ్స్కి, మీ పక్క వాళ్ళకి, మీ చుట్టాలకి అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి.